పరిశుద్ధమైన వాడు, పూజింపతగిన వాడు, తన ఘనమైన నామం నిమిత్తము తన ప్రజలను విడనాడని మన ప్రభువైన యేసుక్రీస్తు నామమునకే స్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈ రోజు మన ధ్యానం లూకాసు వార్త 17వ అధ్యాయం 20 నుంచి 21 వచనాల వరకు. 20-21 వచనాలను చూసినట్లయితే, దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిశీలనను అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షంగా రాదు. ఇంకా 21వ వచనంలో ప్రభు అంటున్నారు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చెను. ఈ రెండు వచనాలను గనక మనం ధ్యానం చేస్తే మనకు ఒక గొప్ప సంగతి అర్థమవుతుంది. దేవుని రాజ్యము ప్రత్యక్షంగా రాదు అని ప్రభు చెప్తున్నారు అని అంటే అది ఆత్మ సంబంధమైనది అని మనకు అర్థమవుతుంది కదా. అంతేకాదు యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా రాయబడింది, గాలి తనకిష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దం బిందువే కాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉన్నాడనెను. కాబట్టి దాన్ని అంటే దేవుని రాజ్యాన్ని మనం భౌతికమైన నేత్రాలతో ప్రస్తుతము చూడలేము. అది చూడగలిగేది భౌతికమైన నేత్రాలతో చూడగలిగేది కాదు అని అర్థమవుతుంది. అందుకే ప్రభు అన్నారు, దేవుని రాజ్యము ప్రత్యక్షంగా రాదు అని. ఇది అక్కడుంది ఇక్కడుంది అని చెప్ప వీలు పడదు అని రాయబడింది. ఇది కేవలం ఆత్మతో మనం చూడగలిగిందే కాని భౌతికంగా మనము స్పృశించి తెలుసుకోదగినది కాదు అన్న సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన రాజ్యము భౌతికమైనది కాదు, ఆత్మ సంబంధమైనది అని అర్థమైంది కదా. ఇంకా రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనంలో ఈ విధంగా రాయబట్టం మనం గమనిస్తాం, దేవుని రాజ్యము భోజనము పానము కాదు గాని నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఎందలి ఆనందము అని రాయబడింది. భోజనము పానము లాంటివి కనబడేడు పదార్థములతో తయారు చేయబడినవి, కానీ నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఎందలి ఆనందము అనేది కనబడేడు పదార్థములతో చేయబడలేదు, కానీ అవి కంటికి కనబడని వాటివిగా అవి మన హృదయాల్లో ఉంటున్నాయి. అవి మన దేవుని యొక్క స్వభావంలోని సంగతులు. అవి ఆత్మ సంబంధమైనవి. ఇవి మన హృదయంలో ఆత్మలో జరిగే కార్యము. కళ్లతోనూ భౌతికమైన నేత్రాలతోనూ వీటిని గుర్తుపట్టలేము. ఆత్మ నేత్రాలతో చూస్తేనే వీటిని గ్రహించగలం. అందుకే యేసుప్రభు వారు అన్నారు యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో, ఒకరు క్రొత్తగా జన్మిస్తేనే కాని వాడు దేవుని రాజ్యంను చూడలేడు అని చెప్పారు. కాబట్టి ఇది భౌతికమైన నేత్రాలతో చూసేది కాదు అని సంగతి స్పష్టమవుతుంది. దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది అని ప్రభు అన్న మాటలోని ఆంతర్యాన్ని గమనించినట్లయితే యేసుప్రభు వారు ఎక్కడుంటారో అక్కడే దేవుని రాజ్యం ఉంటుంది. వాక్యం చెప్తుంది ఆయన విశ్వాసము ద్వారా మనలో నివసిస్తున్నారు అని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో మనం ఈ వాక్యాన్ని చూస్తాం. మన మనస్సులో ప్రభుపై విశ్వాసం ఉంటే ఆయన మనలోనే నివసిస్తారు. ఆయన ఎక్కడుంటే అక్కడే దేవుని రాజ్యం ఉంటుంది. అయితే విశ్వసించటం అంటే కేవలం నమ్మటం అని కాదు. రక్షించబడిన వారినే బైబిల్ విశ్వాసులు అని పిలుస్తుంది. రక్షించబడక ఊరక నమ్ము వారిని విశ్వాసులు అని గుర్తించట్లేదు. దేవుని వాక్యం అలా చెప్పలేదు. విశ్వాసం యొక్క ఫలము ఆత్మరక్షణ అని పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాం. కాబట్టి ప్రతి చెట్టు దాని ఫలం వల్లనే తెలియజేయబడుతుంది అని లూకాసు వార్త 6వ అధ్యాయం 44వ వచనంలో మనం చూస్తాం. అందును బట్టి రక్షించబడిన వారే విశ్వాసులు అని పరలోకం గుర్తిస్తుంది. క్రీస్తు మనలో నివసిస్తే మనలోనే దేవుని రాజ్యం ఉంది అన్న సంగతి మనకు అర్థమైంది కదా. అయితే మనలాంటి సహోదరులము కూడుకున్నప్పుడు దేవుని రాజ్యం మన మధ్యలోనే ఉంది. ఆయన రాజ్యము కేవలం మాటలతో కాదు గాని శక్తితోనే ఉంది అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తాం. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది దేవుని రాజ్యం అంటే ఒక సిద్ధాంతం కాదు, అది ఒక సత్యమైన జీవన విధానం. అయితే ఆయన రెండవ రాకడ తర్వాత ఆ రాజ్యాన్ని మనం ప్రత్యక్షంగా చూడబోతున్నాం. ఈ విషయాన్ని ప్రకటన పుస్తకంలో మనం చదువుతాం. ఈ వాక్యభాగం అంతటిని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతున్న సత్యం ఏంటంటే దేవుని రాజ్యం ప్రస్తుతం మనం కళ్లతో చూసే భౌతికమైన రాజ్యం కాదు. అది మన హృదయంలో ఆత్మ తిరిగి జన్మించినప్పుడు ప్రారంభమయ్యే ఒక జీవన విధానం. క్రీస్తు మనలో నివసించినప్పుడు ఆయన సార్వభౌమత్వానికి ఆయన ఆధిపత్యానికి మనం ఒప్పుకుని విధేయత చూపిస్తే మనలోనే దేవుని రాజ్యం స్థాపించబడుతుంది. అది నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఎందలి ఆనందంగా వ్యక్తమవుతుంది. కాబట్టి దేవుని రాజ్యం ఎక్కడో వెతకవలసిన పని మనకు లేదు. అది మనలోనే ఉండి ఆత్మ సంబంధమైన రాజ్యం అని మనం గ్రహించగలిగితే నిజంగా దాని యొక్క ఫలాన్ని మనం అనుభవించగలుగుతాం. చాలా సంతోషంగా ఇప్పుడే మనం బ్రతకగలుగుతాం. పరలోకము మన చెంతనే ఉందేమో అనిపిస్తుంది. అయితే ఇదే రాజ్యము ప్రభు రెండవ రాకడలో భౌతికమైన రాజ్యంగా మన ముందు ప్రత్యక్షమై మహిమతో మన మధ్యలో ఉండబోతుంది. కాబట్టి ఈ రోజు మనం మన హృదయాలను పరిశీలించుకుని మన ఆత్మ తిరిగి జన్మించిందా లేదా పరిశీలించుకుంటే మనకు అర్థమవుతుంది మనం ఏ స్థితిలో ఉన్నామో. నిజంగా దేవుని రాజ్యంలో మనం ప్రవేశించామా? ఆ రాజ్యం మన హృదయంలో స్థాపించబడిందా? ఈ విషయాలన్నీ మనకు అర్థమవుతాయి. ఒకవేళ తిరిగి జన్మించకపోతే
లేకపోతే ముందు మనం ఆ పనిలో ఉండాలి. ఆత్మ తిరిగి జన్మిస్తేనే తప్ప మనం దేవుని రాజ్యంలో చేర్చబడలేం. ఆ దేవుని రాజ్యము మన హృదయంలో స్థాపించబడదు. ప్రార్థించుకుందామా? పరిశుద్ధుడైన మా గొప్ప తండ్రి, నీకు స్తోత్రాలు. నీవెంతైనా పూజింపదగిన దేవుడవు. నీ ఘనమైన నామం నిమిత్తము నీ ప్రజలను విడనాడని మా దేవుడవని నిన్ను స్తుతిస్తూ ఉన్నాము ప్రభా. యేసయ్యా, ఈ రోజు మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి మీకు స్తోత్రాలు. ఎంతో గొప్ప దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, భూపతులకు అధిపతివైన నీవు మా హృదయంలో నివసించడానికి ఇష్టపడి వచ్చినందుకు మీకు స్తోత్రాలు. అందుకోసం మా ఆత్మ తిరిగి జన్మించాలని మీరు పలికిన మాటను బట్టి ఈ రోజు మమ్మల్ని మేము పరిశీలన చేసుకుంటున్నాం. మా స్థితిగతులు ఎలాగున్నాయో మాకు చూపించి మాలో కావలసిన మార్పును తీసుకుని వచ్చి ప్రభా, నీ రాజ్యంలో నీతిని, సమాధానాన్ని, పరిశుద్ధాత్మేందలి ఆనందాన్ని నిరంతరం అనుభవిస్తూ ఉండడానికి సహాయం చేయండి. అవి మా జీవితంలో ప్రత్యక్షపరచబడటానికి కృపచూపమని వేడుకుంటూ ఈ మనలని యేసుక్రీస్తు ప్రభా నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి. ఆమెన్. మరుసటి ధ్యానంలో మళ్ళా తిరిగి కలుద్దాం. అంతవరకు దైవాశీస్సులు. ఆమెన్.